ఈ క్వశ్చన్ హైడ్రోజన్ ఆటమ్ గురించి ఇచ్చాడు. ఏమిచ్చాడంటే ఒక ఎలక్ట్రాన్ ఇనిషియల్గా 4th ఎగ్జైటెడ్ స్టేట్లో ఉందన్నాడు. ట్రాన్సిషన్ జరిగింది nth స్టేట్కి. అయితే అంటే మీ 4th ఎగ్జైటెడ్ స్టేట్లో నుంచి అంటే మీన్స్ 4th ఎగ్జైటెడ్ స్టేట్ మీన్స్ ఇది గ్రౌండ్ స్టేట్, ఇది ఫస్ట్ ఎగ్జైటెడ్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. అంటే ఎనర్జీ లెవెల్ 5th నుంచి ట్రాన్సిషన్ కిందికి జరిగింది, అంటే లోయర్ ఎనర్జీ స్టేట్కి ట్రాన్సిషన్ జరిగింది మీనింగ్. ఇక్కడ లోయర్ ఎనర్జీ లెవెల్కి ట్రాన్సిషన్ జరిగితేనే ఎనర్జీ ఎమిట్ అవుతుంది. అయితే ఏమంటున్నాడు, ఆ ఎనర్జీ నుంచి ఒక ఫోటాను ఎంత ఎనర్జీతో బయటకు వచ్చిందంటే 2.86 ఎలక్ట్రాన్ వోల్ట్. మరి ట్రాన్సిషన్ 4th ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి ఎక్కడికి జరిగింది? 4th కా, 3rd కా, 2nd కా అండ్ 1st కా? అది మనం కనుక్కోవాలి. ఎనర్జీ ఫార్ములా యాక్చువల్లీ E ఈజ్ ఈక్వల్ టు nth స్టేట్కి ఏదో ఒక స్టేట్కి అయితే కన్నా ఫార్ములా ఏమంటే -RCH ఇంటూ Z²/n². ఇది జూల్లో. R అంటే రెడ్ బర్ కాన్స్టెంట్, C అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, H అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ వోల్ట్ అయితే En ఈజ్ ఈక్వల్ టు -RCH/E Z²/n² ఎలక్ట్రాన్ వోల్ట్. దీన్ని సింప్లిఫై చేస్తే నీకు -13.6 Z²/n² ఎలక్ట్రాన్ వోల్ట్. అయితే ట్రాన్సిషన్ జరిగినప్పుడు ఏమి ఫైనల్ ఎనర్జీ స్టేట్ మైనస్ ఇనిషియల్ ఎనర్జీ స్టేట్గా రాసుకోవాల్సి వస్తుంది అనమాట మనం. అంటే En ఫైనల్ మైనస్ En ఇనిషియల్ ఈజ్ ఈక్వల్ టు రెండు వేలలోనూ -13.6 ఉంటుంది కాబట్టి సో ఏమని రాయొచ్చు మనము -13.6 ఇంటూ 1/n ఫైనల్ స్క్వేర్ మైనస్ 1/n ఇనిషియల్ స్క్వేర్ ఇంటూ Z². హైడ్రోజన్ ఆటమ్ అన్నాడు కాబట్టి Z వాల్యూ ఎంత అంటే 1. ఓకేనా? ఏమి సరే యాక్చువల్లీ ఫైనల్ స్టేట్ ఏమి ఏదో స్టేట్ n అని అనుకుంటాను నేను దాన్ని ఫైనల్ స్టేట్ని. అది ఎక్కడి నుంచి ట్రాన్సిషన్ జరిగింది? 4th ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి కాబట్టి సో దిస్ ఈజ్ ఇనిషియల్ మీన్స్ n ఇనిషియల్ ఈజ్ ఈక్వల్ టు 5. n ఫైనల్ తెలియదు మనకి, దాన్ని n అనుకుంటున్నాను. మనం కనుక్కోవాల్సింది కూడా అదే. హైడ్రోజన్ ఆటమ్ కాబట్టి అటామిక్ నెంబర్ 1 Z1 రాస్తున్నాను సింపుల్గా. ఏమి ఫైనల్ స్టేట్ తెలీదు, ఈ ఫైనల్ మైనస్ ఇనిషియల్ తెలుసు 5th స్టేట్, సో -13.6 ఇంటూ ఓకే ఏమి మైనస్ రాదు ప్లస్ అవుతుంది ఇది. సో 1/ ఫైనల్ మీన్స్ n² మైనస్ 1/5². ఎనర్జీ ఇచ్చేసాడు వాడు క్వశ్చన్లో. ఎంత ఎనర్జీ ఫోటాన్ ఎమిట్ అయిందంటే 2.86 ఎలక్ట్రాన్ వోల్ట్ అన్నాడు కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్ టు 2.86 ఎలక్ట్రాన్ వోల్ట్. ఇది కూడా ఎలక్ట్రాన్ వోల్టే కాబట్టి ఎలాగో ఎనర్జీ కూడా ఎలక్ట్రాన్ వోల్ట్ ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? అయితే సింప్లిఫికేషన్ చేస్తే 13.6 అటు సైడ్ పంపించేస్తే 1/n² మైనస్ 1/25 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2.86 డివైడెడ్ బై 13.6. దీన్ని డివిజన్ చేస్తే 0.04 వస్తుంది, సారీ 0.21 వస్తుంది. 1/n² మైనస్ 1/25 అంటే 0.04 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.1. then 1/n² is equal to 0.21 minus 0.04 అవుతుంది పోతే ప్లస్ 0.04 అవుతుంది. ఇంప్లైస్ n² is equal to 1/0.25 అవుతుంది. then n² is equal to 1/0.25 4 అవుతుంది. n is √4. ఓకే, √4 వాల్యూ 2 కాబట్టి అంటే మీ ట్రాన్సిషను 4th ఎగ్జైటెడ్ స్టేట్ అంటే 5th స్టేట్ నుంచి ఎక్కడికి జరిగిందంటే 2nd స్టేట్కి జరిగిందని మీనింగ్ ఇక్కడ. ఓకే, అలా జరగడం వల్ల ఎంత ఎనర్జీ ఫోటాన్ ఎమిట్ అయిందని ఇచ్చాడు 2.86 ఎలక్ట్రాన్ వోల్ట్. రైట్? లేదా చాలా సింపుల్గా చెప్పచ్చు, ఇంత క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేకుండా సింపుల్గా చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అని అంటే అయినా సరే ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ ఎంత అన్నాడంటే 2.86.
మనకు ఆల్రెడీ ఫోర్త్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎనర్జీ వాల్యూ మనకు తెలుసు 0.54 ఎలక్ట్రాన్ వోల్ట్ అని. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిలో నుంచి ఇది కాకుండా ఎవరిలో నుంచి మనము 0.54 సబ్ట్రాక్షన్ చేస్తే 2.86 వస్తుంది. సో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కనబడుతుంది 3.4లో నుంచి క్లియర్గా 3.4లో నుంచి మనం 0.54 తీసేస్తే ఆటోమేటిక్గా 2.86 వస్తుంది. అంటే అర్థమేమి, ఇంత క్యాలిక్యులేషన్ చేయకుండా అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఏం చెప్పచ్చు అంటే కన్నా ట్రాన్సిషను ఫోర్త్ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఎనర్జీ లెవెల్ సెకండ్ దానికి ట్రాన్సిషన్ జరిగింది అని మనకి ఈ వాల్యూస్ గుర్తుండాల. అప్పుడు ఈజీగా చెప్పచ్చు మనం. ఓకేనా?